भक्तानां एकदन्तमुपास्महे बिन्दु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। देवं निर्मलस्फटिकाकृतिं आधारं सर्वविद्यानां हयग्रीवोपास्महे। नमस्तुभ्यं वरदे कामरूपिणि विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा पद्मपत्रविशालाक्षि पद्मकेसरवर्धिनि नित्यं पद्मालया देवी सामं पातु सरस्वती। ॐ प्रणो देवी सरस्वती वादेवीर्वाचनीमती नीनामविकराग्रे वसते लक्ष्मी करमध्ये सरस्वती करमूले सिता गौरी प्रभाते करदर्शनम् समुद्रे देवी पर्वतस्थलमण्डले विष्णुपत्नी नमस्तुभ्यं पादस्पर्शनमस्तु गंगे च यमुने च गोदावरी सरस्वती नर्मदे सिंधु कावेरी जलेस्मिन् सन्निधिं कुरु। विश्वेश्वराय नमः। विश्वं विष्णुर्वचत्वारो भूतभव्यभवत्प्रभुः भूतभृद्भूतभृद्भावो भूतात्मा भूतभावनः भूतात्मा परमात्मा च मुक्तानां परमागतिः अव्ययः पुरुषः साक्षी चैतन्यो जड एव च योगो योगविदां नेता प्रधानपुरुषेश्वरः नारसिंहः श्रीमान् केशवः पुरुषोत्तमः त्रयोनिधिनिकेतनचक्रवाणे गोविन्द भोगमहिरञ्जित पुण्यमूर्ते योगीश शाश्वत शरण्य भवाति बोधा लक्ष्मी नृसिंह मोरेरि करावलम्बम् रमेन्द्ररत्नमरुदत्त किरीटकोटि संघटितानि कमलामल कान्तिकान्त लक्ष्मी रसत्कुच सरोजराजहंस लक्ष्मी नृसिंह मोरेरि करावलम्बम् ततो युद्ध परिशान्तं समरे चिन्तयाचिनं रावणं जाग्रतो दृष्ट्वा युद्धाय समुपस्थितं दैवतस्य समागम्य दृष्टमभ्यागतोरणम् उपागम्य प्रविद्रामम् अगस्त्यो भगवान् ऋषिः राम राम महाबाहो सुरगुह्यं सनातनम् येन सर्वा नरेन्द्रस्स समरे विजयस्यसि। ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बध्नानात् मृत्योरुक्षीयमामृतात्। अन्नपूर्णे सदा पूर्णे शङ्कर प्राणवल्लभे ज्ञानवैराग्यसिद्ध्यर्थं भिक्षां देहि च पार्वती माता च पार्वती देवी पिता देवो महेश्वरः बान्धवस्य भक्तस्य स्वदेशी भुवनत्रयम्। ओके अन्नपूर्णे అన్నప్పుడు చెప్పాల్సినటువంటి శ్లోకం अस्मिन् परात्मन्मनुपादकल्पे स्वामित्तमुत्तापितपद्मयोनिः अनन्तभूमामरोगरासीन् निरुन्दिवासालयवास विष्णु। ఆ తర్వాత ఈ సాంగ్ వివేకుని विवेकुनि सुन्दर स्वप्नं
సాకారం చేయుటకై కావాలి యజ్ఞం రాము కని వివేకుని సుందర స్వప్నం సాకారం చేయుటకై కావాలి యజ్ఞం చేయి చేయి కలిపి మన భవిత బాట తెలిపి చేయి చేయి కలిపి మన భవిత బాట తెలిపి నరం తట్టి భుజం తట్టి నడవాలి అందరం జ్ఞానకని వివేకుని సుందర స్వప్నం సాకారం చేయుటకై కావాలి యజ్ఞం. కపిలేశ్వర స్వామి ఇంగ్లీష్ మీడియం ఉన్నత పాఠశాల వెంకటపతి నగర్ తాటితోపు నందు అందమైనటువంటి ప్రకృతి ఒడిలో నెలకొల్పబడి ఉన్నది. ఈ పాఠశాల తిరుమల తిరుపతి దేవస్థానముల సౌజన్యంతో భగవంతుని కృపా కటాక్షాలతో చక్కగా నడుస్తూ ఉంది. ప్రస్తుతం ఈ పాఠశాలలో 310 మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు. చక్కటి వాతావరణం, ఆ తర్వాత కావలసినటువంటి సకల సౌకర్యాలతో ఈ పాఠశాల నడుస్తుంది అని తల్లిదండ్రులైనటువంటి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. దేవస్థానం వారు ఏర్పాటు చేసినటువంటి సకల సౌకర్యాలు కలిగినటువంటి ఈ పాఠశాలలో సదుపాయాలన్నింటినీ తమందరూ కూడా చక్కగా ఉపయోగించుకొని మంచి యోగ్యులైనటువంటి ఉపయుక్తమైనటువంటి పౌరులుగా తీర్చిదిద్దడానికి ఈ పాఠశాల ఎంతగానో ఉపయోగపడుతుందని తెలియజేయడానికి నేను సంతోషిస్తున్నాను. ఇది కేవలం పాఠాలు చెప్పేటువంటి పాఠశాల మాత్రమే కాదు, మంచి సంస్కారాన్ని ఇచ్చేటువంటి సంస్కారశాల కూడా అని తెలియజేయడానికి సంతోషిస్తూ ఈ పాఠశాలలో ఏమేమి సౌకర్యాలు ఉన్నాయి? మాకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేయబడుతుంది. మాకు శ్రీ పద్మావతి డిగ్రీ కళాశాల నుంచి ప్రతిరోజు మధ్యాహ్న భోజనం వస్తుంది. మాకు మధ్యాహ్న భోజనంలో అన్నం, పప్పు, రసం, పచ్చడి, రోజు ఒక తాలింపు మరియు మజ్జిగ వస్తుంది. ఓకే, రుచికరంగా ఉంటుందా? మాకు 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 వచ్చే మధ్యాహ్న భోజనం చాలా ఆరోగ్యకరంగా, రుచికరంగా, శుచికరంగా ఉంటుంది. వెరీ గుడ్. ఈ పాఠశాలలో విద్యార్థి కిట్గా ఏమన్నా ఇస్తున్నారా? ఇస్తున్నారు సార్. ఏమేమి ఇస్తారు? బ్యాగ్స్, యూనిఫామ్స్, నోట్ బుక్స్, టెక్స్ట్ బుక్స్, షూస్, సాక్స్, బెల్ట్స్ ఇస్తారు. విద్యార్థి కానుక, దాన్ని టీటీడీ విద్యా కానుక పేరుతో విద్యార్థులకి అందరికీ దానికి ఉచితంగా ఇస్తారా? ఏదైనా డబ్బులు తీసుకుంటారా? ఎట్లా ఇస్తారు? మీరేమన్నా ఫీజులు కడతారా ఇక్కడ? ఎంత? ఒక సంవత్సరానికి 580 రూపాయలు మాత్రమే ఫీజు చెల్లించి ఈ సకల సౌకర్యాలని అందరూ అనుభవించాలని, అందరూ ఉపయోగించుకోవాలని స్వామి దేవదేవుడు ఇక్కడ మనకందరికీ కూడా అనుకూలంగా ఈ పాఠశాలను నెలకొల్పడం జరిగింది. అందరూ తల్లిదండ్రులు ఈ విషయాలన్నీ తెలుసుకొని మరీ ముందుకు వెళ్తారని. నువ్వు ఏమన్నా చెప్పదలుచుకున్నావా ఈ పాఠశాల ప్రత్యేకత గురించి? ప్రతి శనివారం మేము విష్ణు సహస్రనామాలతో, గోవిందనామాలతో, ఆ తర్వాత ఒకే సబ్జెక్టు రెండు సబ్జెక్టు ఒక్కో టీచర్ ఉన్నారా? ఓకే, ఒక్కొక్క సబ్జెక్టు ఒక్కొక్క టీచర్, ఒక్కొక్క సబ్జెక్టుకి ఒక్కొక్క టీచరు, అది కూడా అనుభవం కలిగినటువంటి ఉపాధ్యాయుల చేత ఇక్కడ బోధన చేయబడుతుంది. ఇదంతా కూడా స్వామివారి సౌజన్యంతో జరుగుతుంది కాబట్టి మీరందరూ కూడా మీ బిడ్డల్ని ఈ పాఠశాలలో చేర్పించి స్వామి కృపకి, ఆశీస్సులకి పాత్రలు కావాలని విన్నవిస్తూ సెలవు తీసుకుంటాం. ఓం నమో వెంకటేశ్వర.